హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పద్మాస్ హబ్. నేను మీ పద్మజ్యోతి. ఇవాళ మీకు ఒక సింపుల్ అండ్ హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీకి మనకి కావాల్సింది ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఏనండి. చాలా తక్కువ టైం అనమాట ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి. అలానే ఈ రెసిపీని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. నేను చూపించబోయే ఈ లడ్డూలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డైలీ 1 లడ్డు తినటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. సో ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మనం ప్రిపరేషన్ ప్రాసెస్ చూస్తా తెలుసుకుందాము. లడ్డు ప్రిపరేషన్కి మనకి కావాల్సింది ముందుగా పప్పు నువ్వులు అనమాట. నేనైతే 250 గ్రామ్స్ పప్పు నువ్వులు తీసుకున్నాను. నువ్వులతో చేసిన వంటలు శరీరానికి చాలా బలాన్ని ఇస్తాయండి. వీటిల్లో బోల్డ్ అన్ని పోషకాలు ఉన్నాయి. అవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. నువ్వుల్లో మనకి ఎక్కువగా ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినటం వల్ల మనకి ఎనీమియా అటువంటి సమస్యలు కూడా రావన్నమాట. ఈ నువ్వుల్ని తరచుగా మన డైట్లో తీసుకోవటం వల్ల మనకి ఎనీమియా ప్రాబ్లమ్స్ అనేవి ఇటువంటివన్నీ తగ్గిపోతాయి. అలానే నీరసంతో బాధపడే వాళ్ళు కానీ, ఎనీమియా ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు కానీ ఈ నువ్వుల్ని, బెల్లము ఈ రెండింటిని కలిపి లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని తినటం వల్ల ఈ ప్రాబ్లం నుండి బయటపడవచ్చు అనమాట. వీటిల్లో ఎందుకంటే ఎక్కువగా ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ నువ్వుల్లో మనకి కాల్షియం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇవి తినటం వల్ల వాళ్ళకి ఎముక పుష్టి అనేది బాగుంటుంది. ముందుగా 250 గ్రామ్స్ నువ్వుల్ని తీసుకుంటున్నాను నేను. ఆ తర్వాత వీటిని ఒక ప్యాన్లో వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు స్మెల్ మారేంత వరకు, అలానే కొంచెం కలర్ మారేంత వరకు బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు మొత్తం చిటపటమనేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఈ నువ్వుల లడ్డు రోజు ఒకటి తినటం వల్ల మనకి మన బాడీకి కావాల్సినంత కాల్షియం అనేది అందుతుంది. జనరల్గా పెద్దవాళ్ళకైతే 400 మిల్లీగ్రామ్స్ కాల్షియం అనేది కావాలన్నమాట పర్ డేకి. అలానే చిన్నపిల్లలకి కానీ 600 మిల్లీగ్రామ్స్ కావాలి. అలానే ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకైతే 800 మిల్లీగ్రామ్స్ వరకు కాల్షియం అనేది పర్ డే బాడీకి అందాలన్నమాట. ఈ నువ్వుల్లో మనకి కాల్షియం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ నువ్వులు అనేది ఒక బెస్ట్ ఫుడ్ అనుకోవచ్చు మనము. చూడండి, నువ్వులన్నీ బాగా వేగాయి, కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నువ్వులు మొత్తం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నువ్వుల్ని మొత్తం మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ నువ్వుల లడ్డు కొంచెం ఫ్లేవర్ కోసం నేను ఒక 4 ఇలాచీని కూడా యాడ్ చేశానండి ఈ మిక్సీ జార్లోనే. ఈ నువ్వులన్నీ బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత నేనైతే 250 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను కాబట్టి సేమ్ అమౌంట్తో నేను బెల్లాన్ని తీసుకుంటున్నాను. మీకు కనుక కొంచెం స్వీట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ బెల్లం తురుమును కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని రెండింటిని కలిపి బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఈ లడ్డూల్లోకి మనం ఎక్స్ట్రాగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నువ్వుల్లోనే మనకి ఆయిల్ అనేది ఉంటుంది, అదే సరిపోతుంది. ఈ లడ్డూని డైలీ ఒకటి తినటం వల్ల మనకి చాలా మంచిదన్నమాట. మనకి మజిల్ స్ట్రెంత్ ఇవన్నీ బాగుంటాయి. వీటిల్లో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎముకలు అనేది పుష్టిగా దృఢంగా ఉండటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. రోజు ఒక లడ్డు తినటం వల్ల చాలా మంచిది. అయితే రోజు ఈ నువ్వులు ఎక్కువగా తినటం వల్ల వేడి చేస్తుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఈ నువ్వులు తినటం వల్ల వేడి అనేది ఏమాత్రమూ చేయదండి. ఇది ఒక అపోహ మాత్రమే. మనకి వేడి చేయడానికి గల కారణాలు ఎన్నో ఉంటాయండి. మనం వాటర్ ఎక్కువగా తీసుకోకపోయినా, బాడీ డీహైడ్రేట్ అయిపోయినా మనకి వేడి అనేది చేస్తుంది. అలానే మనం స్పైసెస్ ఎక్కువగా తిన్నా, పికల్స్ అట్లాంటివి మసాలా ఫుడ్స్ అవి తిన్నా కూడా వేడి చేస్తూ ఉంటుంది. కేవలం ఈ నువ్వులు తింటేనే వేడి చేస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే. కాబట్టి లిమిట్గా తినటం వల్ల ఏది మనకి వేడి అట్లాంటివి ఏమీ చేయమన్నమాట. ముఖ్యంగా స్త్రీలలో హార్మోన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కదండి. ఈ నువ్వులు తినటం వల్ల వాటికి ఒక బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఈ నువ్వుల్లో ఉండే జింక్ అనేది మన ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలానే మన స్కిన్ని కూడా కాంతివంతంగా ఉంచుతాయి అన్నమాట. ఈ నువ్వుల్ని మన డైట్లో యాడ్ చేసుకోవటం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలానే డాండ్రఫ్ అవి కూడా కంట్రోల్లో ఉంటాయండి. ముఖ్యంగా హై బీపీతో బాధపడే వాళ్ళు మాత్రం ఈ నువ్వుల్ని తప్పకుండా వాళ్ళ డైట్లో యాడ్ చేసుకోవాలి.
ముఖ్యంగా ఈ నువ్వుల్ని మన డైట్లో యాడ్ చేసుకోవటం వల్ల బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలానే మన షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంచుతాయండి. అలానే ఐసైట్ కూడా బాగుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఒక 2 ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసేసుకోవచ్చు చాలా హెల్తీ రెసిపీని. ఈ లడ్డూస్ అన్నిటిని ఒక 8 కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే ఒక 10 to 15 డేస్ వరకు చాలా ఫ్రెష్గా బాగుంటాయండి. అతి తక్కువ ఖర్చుతో మేలైన ఆరోగ్యం మీ సొంతం కావాలంటే వెంటనే ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. మరి ఈ ప్రాసెస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మీ వెల్ విషెస్ అందరికీ షేర్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి.